ప్రపంచంలో న్యూక్లియర్ బాంబ్స్ నుంచి తప్పించుకుని బ్రతికిన ఏకైక వ్యక్తి సుటోము యమగుచి. ఈయన మార్చ్ 16, 1916లో జపాన్లోని నాగసాకిలో జన్మించారు. ఆయన మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ లో ఇంజనీర్ గా పనిచేసేవాడు. జాపనీస్ వార్ కోసం ఆయిల్ ట్యాంకర్స్ ను డిజైన్ చేసేవాడు. తనకు 29 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు విత్ 3 months బిజినెస్ ట్రిప్ కోసం హిరోషిమాలో ఉన్న మిత్సుబిషి షిప్ యార్డ్ కు August 6th, 1945లో వెళ్తే ఆ రోజు తన నుంచి 3 kilometers దూరంలో చిన్న పారాషూట్స్ నుంచి B-29 బాంబ్ డ్రాప్ అవడం చూశాడంట. దాని యొక్క ఇంటెన్స్ బ్లాస్ట్ వల్ల ఇయర్ డ్రమ్స్ డ్యామేజ్ అయ్యాయి. దాంతో పాటు రేడియేషన్ వల్ల లెఫ్ట్ సైడ్ అప్పర్ బాడీ అంతా కాలిపోయిందంట. నెక్స్ట్ డే తన హోమ్ టౌన్ వెళ్ళాలని చూస్తే బ్రిడ్జెస్ అంతా కూలిపోయాయంట. రివర్ క్రాస్ చేసి ట్రైన్ ఫుల్ గాయాలైన వాళ్ళతో పాటు తన హోమ్ టౌన్ అయిన నాగసాకి రిటర్న్ వచ్చేసాడు. 7th August నాగసాకికి వచ్చిన తర్వాత 8th August రెస్ట్ తీసుకుని August 9th బ్యాండేజెస్ తో పాటు ఆఫీస్ కి వెళ్ళి జరిగిన సంఘటన గురించి వాళ్ళ బాస్ చెప్తే ఆయన ఈ సంఘటనను నమ్మకుండా ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు అప్రాక్సిమేట్లీ మార్నింగ్ 11:02కు వాళ్ళ ఆఫీస్ నుంచి దాదాపుగా 3 kilometers దూరంలో నాగసాకి మీద న్యూక్లియర్ అటాక్ అయితే జరిగిందండి. ఈ యొక్క షాక్ వేవ్ అంత దూరం ట్రావెల్ కాకముందే ఆయన నేల మీద పడుకోవడం వల్ల గాయాలతో తప్పించుకుని 93 సంవత్సరాలు బ్రతికాడు. ఓవరాల్ గా ఈ 2 న్యూక్లియర్ బాంబ్స్ నుంచి తప్పించుకుని బ్రతికిన సుటోము యమగుచి వారి గురించి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి.